జై శ్రీకృష్ణ. ముందు వీడియోలో 13వ అధ్యాయంలోని మొదటి 10 శ్లోకాలు నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో తర్వాత 10 శ్లోకాలు నేర్చుకుందాం. 11వ శ్లోకం. అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. 12వ శ్లోకం. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే. 11, 12 శ్లోకాల యొక్క భావాలు ఇప్పుడు తెలుసుకుందాం. తనని తాను పొగుడుకోకపోవటము, కపటం లేకపోవడము, అహింస, సహనము, సరళత్వం, సద్గురు సేవ, శరీరాన్ని మనస్సుని పరిశుద్ధంగా ఉంచుకోవటం, స్థిరత్వం, ఆత్మనిగ్రహం, ఇంద్రియ విషయాల పట్ల విరక్తి కలిగి ఉండటం, అహంకారం లేకపోవటం, పుట్టుక, చావు, ముసలితనం, రోగం అనే వాటి వల్ల కలిగేటటువంటి దుఃఖాన్ని, దోషాన్ని కలిగి గమనించటం, దేని మీద ఆసక్తి లేకపోవటం, శుభాశుభాలలో సమభావం కలిగి ఉండటం, నా మీద అనన్యము అచంచలము అయిన భక్తి కలిగి ఉండటం, ఏకాంత ప్రదేశాన్ని ఆశ్రయించటం, జన సమూహం మీద ఇష్టం లేకపోవటం, ఆత్మధ్యానంలో నిరంతరము నిమగ్నమై ఉండటం, తత్వజ్ఞానం వల్ల కలిగే ప్రయోజనాన్ని గ్రహించటం, ఇదంతా కూడా జ్ఞానమని చెప్పబడింది. దీనికి విరుద్ధమైనది అజ్ఞానం. 13వ శ్లోకం. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. 13వ అధ్యాయంలోని 13వ శ్లోకం. ఏది తెలుసుకోదగ్గదో, దేనిని తెలుసుకుంటే మానవుడు మోక్షం పొందుతాడో అనాది అయిన ఆ పరబ్రహ్మాన్ని గురించి చెబుతాను విను. దానిని సత్తు అని కానీ అసత్తని కానీ వివరించటానికి వీలు లేదు. 14వ శ్లోకం. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ. 14. అది అంతటా చేతులు, కాళ్ళు, తలలు, ముఖాలు, చెవులు కలిగి
సమస్త జగత్తుని ఆవరించి ఉన్నది. 15వ శ్లోకం. బహిరంతశ్చ భూతానాం బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. దూరస్థం చాంతికే చ తత్. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. 15 ఆ బ్రహ్మం అన్ని ఇంద్రియాల గుణాలను ప్రకాశింపచేస్తున్న సర్వేంద్రియాలు లేనిది, దేనిని అంటకపోయినా అన్నింటికీ ఆధారమైనది, గుణాలు లేనిదైన గుణాలను అనుభవిస్తుంది. 16వ శ్లోకం. అవిభక్తం చ భూతేషు అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం భూతభర్తు చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. 16 అది సర్వభూతాల వెలుపల లోపల కూడా ఉంది, కదలదు, కదులుతుంది. అతి సూక్ష్మ స్వరూపం కావటం వల్ల తెలుసుకోవడానికి వీలు కాదు. అది ఎంతో దూరంలోనూ బాగా దగ్గరలోనూ కూడా ఉంది. 17వ శ్లోకం. జ్యోతిషామపి తజ్జ్యోతిః జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. హృది సర్వస్య విష్ఠితం. జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. 17 ఆ బ్రహ్మం ఆకారమంతా ఒక్కటే అయినప్పటికీ సర్వ ప్రాణులలోనూ ఆకార భేదం కలిగిన దానిలాగా కనపడుతుంది. అది భూతాలన్నింటినీ పోషిస్తుంది, భుజిస్తుంది, సృజిస్తుంది. 18వ శ్లోకం. ఇతి క్షేత్రం తథా జ్ఞానం ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే మద్భావాయోపపద్యతే. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తా సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. 18 అది జ్యోతులన్నింటినీ ప్రకాశింపచేస్తుంది. అజ్ఞానాంధకారానికి అతీతము, జ్ఞానస్వరూపము, జ్ఞానంతో తెలుసుకోదగ్గది, జ్ఞానంతో పొందదగ్గది అయి అందరి హృదయాలలో అధీష్ఠించి ఉన్నది. 19వ శ్లోకం. ప్రకృతిం పురుషం చైవ ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీవుభావపి విద్యనాదీవుభావపి వికారాంశ్చ గుణాంశైవ వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీవుభావపి వికారాంశ్చ గుణాంశైవ విద్ధి ప్రకృతి సంభవాన్.
प्रकृतिं पुरुषं चैव विद्यनादिवुभावपि विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसम्भवान् 19. ఇలా క్షేత్రం జ్ఞానం జ్ఞేయం గురించి క్లుప్తంగా చెప్పటం జరిగింది. నా భక్తుడు ఈ తత్వాన్ని తెలుసుకొని మోక్షం పొందడానికి అర్హుడవుతున్నాడు. 20వ శ్లోకం. కార్యకరణకర్తృత్వే कार्यकरणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते हेतुः प्रकृतिरुच्यते पुरुषः सुखदुःखानां पुरुषः सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते भोक्तृत्वे हेतुरुच्यते कार्यकरणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते पुरुषः सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते कार्यकरणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते पुरुषः सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते 20. ప్రకృతి పురుషుడు ఈ ఉభయులకి ఆది లేదని తెలుసుకో. వికారాలు గుణాలు ప్రకృతి నుంచి పుడుతున్నాయని గ్రహించు. ఈ వీడియోలో 20 శ్లోకాల వరకు నేర్చుకున్నాం కదా. తర్వాత వీడియోలో తర్వాత 10 శ్లోకాలు నేర్చుకుందాం.